నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి, హరీష్ రావు డిమాండ్. భారతీయ సాంప్రదాయ వస్త్రమైన ధోతీని ధరించినందుకు వృద్ధుని షాపింగ్ మాల్లో ప్రవేశానికి నిరాకరణ. చంద్రబాబు అంత అనుభవజ్ఞుడు లేడని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు ఆయన అనుభవం ఏమైంది? పేర్ని నాని. ఆమెతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులను దూరంగా ఉండు అంటున్న రోజా. వీడియో వైరల్. ఇళ్ల మధ్య డంపింగ్ యార్డును మార్చండి, రోగాల పాలవుతున్నాం. బండారులంక గ్రామ ప్రజలు. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బారసా తరపున మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంతో చాలా మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతున్నారని చెప్పారు. రుణమాఫీకి పాస్బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. రైతు రుణమాఫీకి ఇన్ని రంధ్రాన్వేషణలు ఎందుకు? ఆ రోజేమో ముఖ్యమంత్రి గారు వెంటనే పోయి రుణాలు తెచ్చుకోండి అని ఆ రోజు రైతులను ఆకర్షించడానికి, ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. రేషన్ కార్డు, ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటున్నారు. మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్నవాళ్లు మాత్రమే ఉరకండి, వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా. ఆ రోజేమో ప్రతి రైతుకు అని మాట్లాడారు. 70 లక్షల మంది రైతులు అనే పదం వాడారు. ఆ వీడియో కూడా ఉంది. ఇవాళేమో కొందరు ఆగబడుతున్నావు. ఇది ఎక్కడి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు చూడలే కదా. బ్యాంకుల్లో రుణం ఇచ్చేటప్పుడు పాస్బుక్లను చూసి రుణం ఇచ్చారు. బ్యాంకులు నీకు రేషన్ కార్డు ఉన్నాయా, నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని ఏ షరతులు బ్యాంకులు అడగలేదు. కానీ ఆ రోజు బ్యాంకులకు లేని షరతులకు ప్రభుత్వానికి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. అతను రైతా కాదా చూడండి, అతనికి భూమి ఉందా లేదా చూడండి. అంతేగాని ఇవాళ కుటుంబము రేషన్ కార్డు పెట్టి ఇవాళ ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రుణమాఫీ గైడ్ లైన్స్ అంటే ఏమో బెంగళూరు జీటీ మాల్ సిబ్బంది వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భారతీయ సాంప్రదాయ వస్త్రమైన ధోతీని ధరించినందుకు వృద్ధుని షాపింగ్ మాల్లో ప్రవేశానికి నిరాకరించారు. ఫకీరప్ప అనే రైతు తన కొడుకుతో సహా సినిమా చూసేందుకు జీటీ మాల్కు వెళ్లారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ వీడియో వైరల్ అయింది. విమర్శలు రావడంతో చివరికి దిగి వచ్చిన మాల్ యాజమాన్యం ఆ వృద్ధుడికి క్షమాపణలు చెప్పింది. ಅಲ್ಲೋ ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೇಳಿದ್ರೆ ಅವನ ಹೇಳ್ತಾನೆ, ಇಲ್ಲ ಸರ್ ನಮ್ಗೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ನಮಗೆ ರೂಲ್ಸ್ ಇದೆ, ರೂಲ್ಸ್ ಅವ್ರು ನೀವು ಹೋಗಿ ಕೇಳ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನಾವ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಬಿಟ್ಟಿಲ್ಲ. ಅವ ಮೀಡಿಯಾದವ್ರು ಅಂತಂದ್ರೆ ನೀವೇನ್ರ ಇದ್ರು ಅಲ್ಲಿ ಮಾತಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನಾವು. ಈಗ ಎಷ್ಟು ಗಂಟೆ ಬಂದಿದ್ದೀವಿ? ನಾನು 6 ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದು. 6:30 ನೀವು ಒಳಗಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ, ಬಿಟ್ಟಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಮೇನ್ ಗೇಟ್ ಅವ್ರು ಕೇಳಿದ್ದು ನಮ್ಗೆ ಅಲೋ ಇಲ್ಲ ಸರ್, ನಾವು ಅಲೋ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ಅಲ್ಲಿ ಸೂಪರ್ವೈಸರ್ ಕೇಳಿ ಅಂತ. ಅಲ್ಲಿ ಸೂಪರ್ವೈಸರ್ ಕೇಳಿದ್ರೆ ಇಲ್ಲ ಸರ್ ನಾವು ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಯಾವ್ದೇ ಕಾರಣಕ್ಕೂ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಅವ್ರನ್ನ ಪಂಚ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಹೇಳಿದ್ರು. ಪಂಚ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಪಂಚ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತ ಸರ್ ಹೇಳಿ. ಸರ್ ನೀವು ఏనాయ్ సార్ నిಮಗೆ రాష్ట్రంలో కూటమి పాలన 35 రోజులు పూర్తయింది. తనంత అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు ఆయన అనుభవం ఏమైందని మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. 4 అసత్యాలు 10 అబద్దాలతో చంద్రబాబు శ్వేతపత్రాలు ఉన్నాయని, నెల రోజులుగా కాలక్షేపం చేస్తూ వైఎస్ జగన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. 2-3 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వనకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థుడైన ముఖ్యమంత్రి. ఎవరు సమర్థుడు? ఇవాళ ఈయన సమర్థత జోలికి వచ్చి చూస్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారినేమో ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ, శ్వేతపత్రంలో 4 అబద్ధాలు, 10 జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం. ఇదే కదా శ్వేతపత్రం అంటే. తిడతమే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే కదా.
ఏంటయ్యా వీళ్ళ పరిస్థితి అంటే, ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ 14 ఏళ్ల అనుభవం అని చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేరళలోని పద్మనాభస్వామి ఆలయాన్ని విజిట్ చేయాలనుకున్న ఓ విదేశీ మహిళకు అనుమతి దక్కలేదు. కాబోయే భర్తతో వచ్చిన ఆమె చీర కట్టుకుని ఆలయాన్ని సందర్శించాలనుకున్నారు. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆమెకు అనుమతినివ్వలేదు. కేవలం హిందువులకి మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందని అధికారులు చెప్పినట్లు ఆమె ఓ వీడియోలో పేర్కొన్నారు. I'm almost Indian, and then they said no foreigners allowed, and then they sent us to the office, and then we went to the office, and there was a guy, and he said only Hindus are allowed. So we said I am Hindu, but then he said I have to have a certificate. But who is carrying a certificate at all the times with him? Like, we just go to the temple because we feel like, okay, we want to go to the temple, we want to pray, it's a big temple, we want to see that big temple because we are here right now. And this was our last chance. Exactly, it's our last day here. And I was like, I mean, why should I carry a paper with me all the time, like birth certificate, this, that? What is that? Like, in my opinion, last time when I read Indian Constitution, it says there will be no discrimination. Like, people will not say anything based on your religion, your caste, your color, your wherever you are from. India is an open country, like wherever you can. But it's like, I don't know. Just imagine. Okay, imagine. I'm taking it on. నంద్యాల పగిడ్యాల మండలంలోని ముచ్చుమరి గ్రామంలో మైనర్ బాలిక హత్య కేసులో నిందితులైన ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు నంద్యాల ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆయన నందికొట్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైనర్ బాలికను హత్య చేసిన సంఘటనలో 3 బాలురులతో పాటు వారి తల్లిదండ్రులు బాలిక శవాన్ని రాళ్లు కట్టి కృష్ణానదిలో పడవేశారని ఎస్పీ తెలిపారు. బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత ఒంటి నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో దీని కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళు అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్. వైసీపీ మాజీ మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని రోజా తన భర్త సెల్వమణితో కలిసి దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమెతో సెల్ఫీ దిగేందుకు పారిశుద్ధ్య కార్మికులు వచ్చారు. వారిని దూరంగా జరగండి అన్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. మిగిలిన వారిని దగ్గర తీసుకుని సెల్ఫీ దిగిన రోజా పారిశుద్ధ్య కార్మికులకు దూరం పెట్టడంతో ఆమె విమర్శల పాలవుతోంది. శ్రీవారి దయతో ఎటువంటి ఆటంకం లేకుండా విధులు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందని టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహకిషోర్ హర్షం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్తున్న ఆయనకు మంగళవారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయం వద్ద విజిలెన్స్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. సార్ అందరూ ఒకసారి వెనకరా కొంచెం వెనకరా ఇంకా దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, విభూది, చందనంతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా నిమ్మకాయల మాలతో అలంకరించి విశేషంగా భక్తులు కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. ఏకలవ్య జయంతి ఉత్సవాల్లో ఎరుకుల సంఘం ఆషాఢమాసం తొలి ఏకాదశి పర్వదినాన ఏకలవ్యుని జయంతి వేడుకలు కె గంగవరం మండలంలోని ఆమజూరి గ్రామంలో మండల ఎరుకుల సంఘ సభ్యులు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఏ కులానికి చెందిన పాముల వాళ్ళు మేము ఎస్టీ కులానికి చెందిన వాళ్ళమని తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు పుట్టించి మా ముందు తరాల భవిష్యత్తుకి తీవ్ర అవరోధాలు కల్పిస్తున్నారని అన్నారు. ఆయన దగ్గరికి మేము వెళ్ళి అడగడం జరిగిందండి. ఆయన మేము కోరుకున్నట్టుగానే ఆయన మాకు మా మాటను గౌరవించి ఈ ఏకలవ్య జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం అండి. జై ఏకలవ్య, జై ఏకలవ్య. మరి ఈ రోజున ఈ అంజూరు గ్రామంలో
మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి ఎరుకుల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా మరి నా పేరు సంగడాల సత్యనారాయణ, మరి జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు మిత్రులందరూ కూడా పెద్దలందరూ కూడా మరి మా కులానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వేదికను అలంకరించి మా యొక్క ఉనికిని చాటాలేని ఆలోచనతో మీ అంతా కలిసి నడవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజున తులేకాదశి మరి ఏకలవుడి జయంతి ఉత్సవములు మరి ప్రతి గ్రామాన ప్రతి ఎరుకుల కుటుంబంలోనూ కూడా ప్రతి సోదరుడు ఎరుకుల సోదరుడు జరుపుకోవాలని మన మూల పురుషుడి యొక్క మరి మనం జయంతి ఉత్సవాలను మనం చాటుకోవాలని మరి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. అలాగే ఈ రోజున ఎరుకుల కులానికి చెందినటువంటి మనము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మీటింగులు పెట్టుకోవాలన్నా ఒక రిజర్వేషన్లో అవ్వచ్చు, ప్రతి చిన్న విషయంలోనూ కూడా మరి వెనకబడే ఉన్నాము. మనకి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. మరి ఈ రోజున మరి ఏకలవుడి జయంతిని ప్రభుత్వం వారు గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలి. అలాగే ప్రతి మండలానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ మాకు ఇవ్వాలి. ఈ రోజున మరి బీసీ కులానికి చెందినటువంటి పాములు పరికముగ్గుల వారు మరి అనేక గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీఎస్పీకి ప్రజలు మంచి సేవలు అందించారు అని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త జె పూర్ణచంద్రరావు తెలిపారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో బుధవారం విశాఖ జోన్ 1 సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ శ్రీకాకుళం ప్రజలు మంచి వ్యక్తులు, ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులు వలస పక్షులు. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గెలిచారు. ఉత్తరాంధ్ర వెలమ వంటి నేతలు కడపలో పోటీ చేయగలరా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వలస రాజ్యం అమలవుతోందని, వలస రాజకీయ నాయకులు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలు తక్కువ జనాభా ఉన్నది ఎవరు? వీళ్ళ లెక్క ప్రకారం నాగవంశం కులస్తులు, దేవాంగుల కులస్తులు, చాకలి కులస్తులు, మంగళి కులస్తులు, కాపు కులస్తులు, వీళ్ళే కదా వీళ్ళ ఉద్దేశంలో చేయలేని వాళ్ళు. తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం అని చెప్పి మేనిఫెస్టో చెప్తుంది. సో దీన్ని ఎలా వీళ్ళు అమలుపరుస్తారు? ఈ రోజున కులగణన చేయమంటే కులగణన చేయట్లా. ఏమంటున్నారు? క్యాస్ట్ స్కిల్ సెన్సెస్ చేస్తారట. నైపుణ్య లెక్కల ఏదో సర్వే చేస్తారట. స్కిల్ సెన్సెస్ చేస్తే ఏం తెలుస్తుంది? 20 లక్షల మంది ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఒక 20,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళు హాస్పిటల్స్ ఓపెన్ చేసి డాక్టర్లుగా వాళ్ళు చేయిస్తారా? ఉద్యోగాలు కల్పించగలరా? లేకపోతే ఇంజనీర్లకు ఇవ్వగలరా? ఎందుకు వచ్చింది ఆ స్కిల్ సెన్సెస్? నిజంగా స్కిల్ సెన్సెస్ స్కిల్ కోసం చేయట్లా. టు కిల్ caste census they started skill census. Skill census have been initiated by government of Andhra Pradesh only to kill caste census. సో దీని వెనుకున్న మర్మం మనం అర్థం చేసుకోవాలా. ఈ స్కిల్ సెన్సెస్ లో ఏం ఈ caste census ఉంటే గానీ జనాభాలో ఏ కులం ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే కానీ రేపొద్దున వీళ్ళు ఏ రిజర్వేషన్లను ప్రతిపాదించినా ఇచ్చినా జీవోలు చేసినా అవి కోర్టుల్లో వీగిపోకూడదు. అంటే సెన్సెస్ ఖచ్చితంగా అవసరం. ఇటు చూడండి, దేశంలో ఏ రకమైనటువంటి మాయ జరుగుతుందో. క్యాస్ట్ సెన్సెస్ చేస్తామని అమిత్ షా గారు చెప్పారు, కానీ అతిగతి లేదు. క్యాస్ట్ సెన్సెస్ మేం చేస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఆయన. మరి వాళ్ళ పార్టీ ఎప్పటి నుంచో ఈ దేశాన్ని వెళ్తుంది. వాళ్ళ పార్టీ 1951లో బీసీ సెన్సస్ చేయమని చెప్తే కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారి ద్వారా పెరియార్ చొరవతో ఆ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ అమెండ్మెంట్ 1951లో తీసుకొచ్చారు బీసీలకు రిజర్వేషన్ల గురించి. దానికి సంబంధించి 1951 నుంచి ఈ గత 2-3 ప్రభుత్వాలు తప్పిస్తే మొత్తం కాంగ్రెస్సే ఏలింది. కానీ సెన్సస్ చేయకుండా అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. అందువల్ల మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి రిజర్వేషన్లు బీసీలకు సిద్ధించాల. కారణం ఏంటంటే వీళ్ళు సెన్సస్ చేయకపోవటం, తాత్సారం చేయటం. మన చీఫ్ మినిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి ఆయన రెడ్డి ఆధిపత్య మనస్తత్వంతో బీసీలకు ఏ రకమైనటువంటి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ 40 ఏళ్ల క్రితం సీఎం అంజయ్య హయాంలో శంకుస్థాపన జరిగింది కాగా 2004 నుంచి పనులు వేగవంతమయ్యాయని గుర్తు చేశారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, ఎవరికి కాంట్రాక్టులు లెక్కలు చెప్పాలి అని ప్రశ్నించారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ ఎలా చేపట్టారో పోలవరం ప్రాజెక్టు మీద కూడా ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు అనే విషయంపై న్యాయ విచారణ చేయాలని కోరారు. రాజశేఖర్ రెడ్డి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన అది ఎడమ కాలువ కానీ కుడి కాలువ కానీ ప్రాజెక్టు కానీ రిహాబిలిటేషన్ కానీ ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు. పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు. రెండవది రోసయ్య నేను అనుకోవటం లేదు ఖర్చు పెట్టాడని. కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు, కాంట్రాక్టులు ఎవరెవరికి ఇచ్చాడు. మరి మూడవది చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా హైడ్రో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన, అది రిహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ. చివరిది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రీహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు. దీని ఇప్పుడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది. ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. పినాకిని చంద్రఘోష్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టు పైన. ఆయన దాదాపుగా ఇప్పటికే నాకు తెలిసి ఒక 8-9 విజిట్లు చేసి రిపోర్ట్ రెడీ చేస్తున్నాడు. మరి పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో విధులు నిర్వహిస్తూ ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ సనపల జగదీశ్వరరావు మృతదేహానికి బుధవారం శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం వల్లభరాయుడిపేటలో అధికార లాంఛనాలతో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు. సనపల జగదీశ్వరరావుతో పాటు టెక్కలి నియోజకవర్గం చెట్ల తాండ్ర గ్రామానికి చెందిన మరో యువ జవాన్ డొక్కరి రాజేష్ కూడా ఉగ్రదాడిలో మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలకులు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. మేడం గారు ఎంఆర్ఓ గారు దండ పడుతుంది. అదే అదే మీరేసండి మీరు అయిన తర్వాత మేడం గారు వేస్తారు. ముందుకు పెట్టండి. బాబు మేడం గారు ఎంఆర్ఓ గారు దండ పడుతుంది. అదే అదే మీరేసండి మీరు అయిన తర్వాత మేడం గారు వేస్తారు. ముందుకు పెట్టండి. మేడం
ముందు జరిపి అలా ముందు జరిపి అలాగా కూడా మాట బాబు అయ్యా తిరగడానికి జాగా ఇవ్వండి. కొద్దిగా వెనక్కి కొద్దిగా వెనక్కి కొద్దిగా వెనక్కి జరగండి. జాగా ఇవ్వండి. జోగరమ్మా కొద్దిగా వెనక్కి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నది అప్పటి మాట. అన్నం పెట్టే రైతన్నల కన్నీళ్లు కూడా అనేక కారణాలన్నది ఇప్పటి మాట. బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల నారుమళ్లు నీట మునిగాయి. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రతి ఏటా ఇదే తంతు కొనసాగుతోందని బాధిత రైతాంగం ఆరోపిస్తున్నారు. కాట్రేని కోన నుంచి కొండలేశ్వరం వెళ్లే ప్రధాన రహదారికి శ్రీరామ్ సెంటర్ సమీపంలో R&B రోడ్ దిగపడిపోవడంతో కిందనున్న తోరలోకి మట్టి అడ్డుపడింది. దీంతో మురుగునీరు నిలిచిపోవడంతో నారుమళ్లు నీట మునిగాయని బాధిత రైతులు ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంక గ్రామ పంచాయతీ పరిధిలో అగ్రహారం రోడ్లోని శివాలయానికి దగ్గరలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. ఈ యార్డ్ను ఆనుకొని సుమారు 20 కుటుంబాల వారు నివసిస్తున్నారు. పంచాయతీ పరిధిలోని చెత్తను సేకరించి ట్రాక్టర్లపై ఈ యార్డుకు తరలిస్తున్నారు. పందులతో దోమలతో దుర్గంధంతో సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. తరచూ రోగాల బారిన పడి వేలకు వేలు ఆసుపత్రులకు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి డంపింగ్ యార్డ్ను వేరే ప్రాంతానికి తరలించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బుధవారం గ్రామ సర్పంచ్ పెనుమాల సునీత ఏడుకొండలతో కలిసి డంపింగ్ యార్డ్ను తరలించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. తీసుకుంటారండి. ఇలా నుంచుంటామండి. ఈ పంట అంతా పడుతుందండి. ఇలా చంద్రకి సరే
తొలగించాలి. డంపింగ్ యార్డ్ను 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 తొలగించాలి. మొత్తం అలా ఇల్లు వెళ్ళిపోతే విశాఖలో శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జగన్నాథ స్వామి శేషపాన్పుపై విష్ణుమూర్తి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామికి నాదస్వరం, నిత్య పూజ, లలితా సహస్రనామార్చన, మేలుకొలుపు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఫెస్టివల్ ఆఫీసర్ కె శిరీష పర్యవేక్షణలో జగన్నాథ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో నిరూపించుకోవాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డిపైనే ఉందని టీడీపీ నాయకులు అనంతలక్ష్మి జగదీష్ అన్నారు. విశాఖలో మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం నిరసిస్తూ విశాఖలోని మహాన్యూస్ సిబ్బంది జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ వైసీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి స్థాయి కలిగి ఉన్న నేత విజయసాయిరెడ్డి అని అన్నారు. అటువంటి వ్యక్తి మీడియాపై అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత మీడియాపై ఉంటుందని, ఇదే క్రమంలో విజయసాయిరెడ్డిపై ఆరోపణలను, వార్తలను మీడియా సంస్థలు ప్రచారం చేశాయన్నారు. ఏది ఏమైనప్పటికీ విజయసాయిరెడ్డి తన పెద్దరకం మరిచి మీడియా వారిపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో తాము మీడియాకు సంఘీభావం ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. నిప్పు లేకుండా పొగ రాలదు. ఎక్కడైనా నిప్పు మీరే, పొగ మీరే పెట్టుకొని ఈరోజు ఎవరి మీద పడిపోతారు విజయసాయిరెడ్డి గారు అనుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే రాసలీల పార్టీ. ఈరోజు ఆ పార్టీకి విలువలు లేవు, నైతిక జ్ఞానం కూడా లేకుండా మీడియాకు కూడా కులాన్ని ఆపాదించి 4 మీడియా పేర్లు చెప్పి 4 మీడియా వాళ్ళు ప్రచురించలేదని చెప్పి విచిత్రంగా వింతగా మాట్లాడి విడ్డూరంగా ఉంది. విశాఖపట్నాన్ని నువ్వు కొల్లగొట్టావు, దాచుకున్నావు, దోచుకున్నావు, నీ రాసలీలు సాగించావు. అతను మా పార్టీలో కూడా కొన్నాళ్ళు ఉన్నాడు. గాలివాడు వాడి వీడని చాలా తప్పు. అతను కూడా జూపూడి ప్రభాకర్ గారు కూడా చదువుకున్న మనిషిగా, సంస్కారవంతమైన మనిషిగా కాస్త పత్రికల మీద వాడు వీడు అనడం, గాలి మనుషులు అనడం ఇది మంచిది కాదు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉంటూ కొమ్ము కాసినటువంటి వ్యక్తి మరి ఇవాళ మళ్ళీ ఇంకో మా దగ్గర కూడా రావడానికి ప్రయత్నం జరుగుతుంది. అటువంటి వ్యక్తుల్ని మా పార్టీలు కూడా తీసుకోకూడదని చెప్పేసి మనం చేస్తూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తూ విశాఖపట్నం నుండి అతను తరిమి కొట్టేదానికోసం మేము వ్యూహం పన్నుతున్నామని చెప్పేసి మేము కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST News.